అరుణాచల గిరి ప్రదక్షిణ విశిష్టత మీకు తెలుసా? అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడు అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు. అదే విధంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. అరుణాచలం దర్శించే చాలా మంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు అని చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మ జన్మల పాపాలను కడిగేస్తుందట. చాలా మంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకొని మరి ఆ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాల దర్శనం, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సిద్ధులు అనగా అష్టసిద్ధులు పొందిన వారు, దైవిక శక్తులు సాధించిన వారు, యతీశ్వరులు అనగా ముల్లోకాలను జయించిన వారు, ఈ మూడు లోకాలలో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు, కఠిన సాధన చేసేవారు యతీశ్వరులుగా పిలువబడి అరుణగిరి ప్రదక్షిణకు దర్శనానికి వస్తారని చెబుతుంటారు. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు. ఆ అరుణాచల పరమేశ్వరుడిని అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు. జీవితంలో ఒకసారి అయినా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా చెబుతారు. అరుణాచల శివ నమో నమః.